అందరికీ నమస్తే. ఈరోజు ఇచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే గారు అమర్నాథ్ రెడ్డి అన్న గారికి ఈరోజు ఈ సైకిల్ అదేవిధంగా బ్యాంకింగ్ కేంద్ర శ్రీనిధి రుణాల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. స్వాగతం పలకాలని మరీ కోరుచున్నాను. వెంటనే 10 మంది మన వాళ్ళు వెలుగు గీతంకి రెడీగా ఉండాలి. స్టార్ట్ చేసేది వెలుగు గీతం అట్లే. స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం, గగనమెంత ఉరిమినా గిరికి చలనముండు చెందున, ఆత్మబలం కూడగట్టి ఆకాశాన్ని వంచుదాం, స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించు. స్వాతంత్రం గొప్ప కార్యక్రమం ఇది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో ఎక్కినటువంటి ఈ సైకిల్ పంపిణీ కార్యక్రమం. దీనికి వాళ్ళు స్వాతంత్రం చేస్తున్నారు. కర్తవ్యాల తర్వాత అందరూ మన మహిళలందరూ కూడా దయచేసి మా అందరూ గట్టిగా చెప్పలు కట్టి అందరికి కూడా పరిచయం ఉంది, అందరూ కూడా చేస్తూ ఉన్నారు కూడా. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం 3 రకాలైనటువంటి పారిశుద్ధ్యాన్ని, వ్యక్తిగత పరిశుభ్రతని పాటించాలనేసి చెబుతా ఉంది. దాంట్లో భాగంగా మొట్టమొదటి వ్యక్తిగత పరిశుభ్రత. ఎవరైతే మనం రోజు పొద్దున్నే స్నానం చేసుకోవడం, బ్రష్ చేసుకోవడం, మంచి బట్టలు కట్టుకోవడం, తలదువ్వుకోవడం, ఇవన్నీ కూడా వ్యక్తిగతమైనటువంటి పరిశుభ్రత. అదేవిధంగా మన పిల్లలు బడికి పంపించేటువంటి పిల్లల్ని రోజు చక్కగా స్నానం చేయించి, అదేవిధంగా నూనె పెట్టి తలదూవి మంచి బట్టలు వేసి యూనిఫామ్ వేసి మనం బడికి పంపిస్తాం. ఇదంతా కూడా వ్యక్తిగతమైనటువంటి పరిశుభ్రత. అదేవిధంగా మన ఇంట్లో మరి మనం ఉదయాన్నే లేచిన తర్వాత చెత్త అంతా కూడా తోస్తూ ఉన్నాం. ఇంట్లో ఉన్నటువంటి చెత్త అంతా కూడా రాత్రి వరకు ఏదైతే ఉందో పొద్దున్న లేచి చెత్త తోసుకుంటాం. మీ అందరికీ కూడా తెలిసిందే. మరి పొద్దున్నే తోసినటువంటి చెత్త మనం ఏం చేస్తున్నాం? పక్కింట్లో లేకుంటే పక్క కాంపౌండ్లో లేకుంటే ఇంటి ముందు ఉన్నటువంటి కాలువలో పారబోస్తున్నాం. చాలా వరకు ఈ విధంగానే జరుగుతూ ఉంది. మరి ఆ విధంగా చేయడం వల్ల మన ఇంటి ముందు ఉన్నటువంటి కాలువ ఏదైతే ఉందో మనం రోజు చెత్త వేయడం వల్ల నీళ్లు పోకుండా ఆగిపోవడము, దోమలు సమృద్ధిగా పెరగడము, అదే దోమలు మనల్ని కొట్టడం కూడా జరుగుతూ ఉంది. మనం అదేవిధంగా ఇంట్లో వాడినటువంటి నీళ్లు, బట్టలకి నీళ్లు కానీ, స్నానం చేసిన నీళ్లు కానీ, ఇవన్నీ కూడా మనం బయటికి పంపించాలి. బయటికి పంపించి కాలువకి అనుసంధానం చేసి అటు నుంచి మనము బయటికి ఊరు బయటికి ఆ యొక్క మురుగునీరు అంతా పంపించాలి. ఆ విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఎవరు కూడా ఇంట్లో వాడినటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఇంట్లోనే ఉండడానికి వీల్లేదు. ఆ వ్యక్తి పరిస్థితిలో కూడా బయటికి పంపించాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మరుగుదొడ్లు ఉపయోగించాలి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం యొక్క సౌజన్యంతో అనేక లక్షల మరుగుదొడ్లు నిర్మాణం చేసి ఇచ్చున్నాం. మరి నిర్మల్ గ్రామ్ పురస్కారం కార్యక్రమం కింద, అదేవిధంగా మన ప్రద్యుమ్న కలెక్టర్ గారు ఉన్నప్పుడు కూడా మనము 100% మనం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా మన చిత్తూరు జిల్లాని ఎక్కించిన ఘనత ఈ చిత్తూరు జిల్లా వాసులు తగ్గుతుంది. మహిళా సోదరి మనందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. పెద్దపంజాని మండలంలో ఎప్పుడు ఏ సమావేశం పెట్టినా
మండల నలుమూలల నుంచి మహిళా సోదరిమణులు ఉత్సాహంగా కూడా వస్తారు. ఎందుకంటే ఇది ఈరోజే కాదు, ఆ రోజు ఏ ప్రభుత్వ కార్యక్రమం కానీ ఏ యొక్క కార్యక్రమం పెట్టినా బ్రహ్మాండంగా హాజరయ్యేటువంటి మండలం ఏదైనా ఉందంటే అది పెద్దపంజాని మండలమే. దీనికి మీ అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నా. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం, ఆయన ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి కూడా మహిళల కోసం, వాళ్ళ సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నారు. గడిచిన 30 సంవత్సరాలుగా వాళ్ళకి ఏం చేయాలా, ఏం చేస్తే మహిళలు కూడా అందరితో సమానంగా, పురుషులతో సమానంగా మనం తీసుకురాగలమనేటువంటి ఆలోచన మొట్టమొదటి నుంచి కూడా ఆయన ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నది ఈ సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం. ఈ సైకిళ్ళ పంపిణీ అనేది బ్యాటరీ సైకిల్. దాని గురించి ఇప్పుడే వేదిక పైనటువంటి వాళ్ళందరూ కూడా చాలా మంది మాట్లాడడం కూడా జరిగింది. అంటే దీని ద్వారా వాతావరణ కాలుష్యం కానీ శబ్ద కాలుష్యం కానీ ఉండదు. ఈజీగా మీరు ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. ఇది మీకు పంపిణీ చేసేదే కాదు, గిన్నీస్ బుక్లో రికార్డ్ అయినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. దాదాపు ఒకే వేదికపై నుంచి 5,000 సైకిళ్ళు పంపిణీ చేసే కార్యక్రమం భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లోనే మన జిల్లాలో కుప్పం నియోజకవర్గం నుంచి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, ఇదంతా కూడా మహిళా సోదరీమణులు గర్వపడాల్సినటువంటి విషయం అని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్యమంత్రి గారు దీన్ని చేసేటువంటి ఆలోచన తీసుకురావడానికి మీ అందరికీ కూడా ఉపయోగపడాలా, మీ అందరికీ కూడా ఈరోజు సబ్సిడీ రూపంలో దాన్ని ఇచ్చి, అది మీరా, మీ ఇంట్లో పిల్లల, ఎవరో ఒకరు దాన్ని తక్కువ డబ్బులతో తక్కువ ఖర్చుతో వాడుకోవడానికి అవకాశాలు ఉంటాయనేటువంటి మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. మీరు ఒకసారి ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినప్పుడే డాక్రా సంఘాలు పెట్టారు. డాక్రా సంఘాలు పెట్టిన తర్వాత పొదుపు అలవాటు చేశారు. పొదుపు అలవాటు చేసిన తర్వాత బ్యాంక్ లింకేజ్ ఇచ్చారు. బ్యాంక్ లింకేజ్ ఇచ్చి బ్యాంకుల నుంచి ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు ఈరోజు ఏ యొక్క తాకట్టు లేకుండా మీకు ఇచ్చేటువంటి అవకాశం ఈ రోజు వచ్చిందంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి చొరవ అని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. మహిళా సోదరి మనలే, ఎందుకంటే అన్ని చోట్ల బ్యాంక్ లింకేజ్ ఇస్తారు, డబ్బులు ఇస్తారు, ఆ సంఘాలు తీసుకొని తిరిగి కట్టకుండా పోయినటువంటి సందర్భాలు ఉంటే దాన్ని మనం పూర్తి స్థాయిలో మీకు ఉపయోగపడదు. ఈరోజు ఎక్కడైతే తీసుకున్న డబ్బులు 99% తిరిగి కట్టే అలవాటు మీలో ఉంది కాబట్టి ఆయన ఆలోచన ఈరోజు బ్రహ్మాండంగా కూడా ఇంత వేల కోట్ల రూపాయలు ఈరోజు మీకు ఇచ్చేటువంటి అవకాశం దొరికింది. ఈరోజు కూడా మనం చెక్కి పోతా ఉన్నాం. మెగా చెక్ కూడా ఒకటి ఈరోజు పంపిణీ చేసే కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికలకు ముందు చెప్పారు, మహిళా సోదరి మనులకు నేను గ్యాస్ కనెక్షన్లు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని. అసలు ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టిందే గతంలో చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం 1 కింద. ఆ రోజు ఎందుకంటే ఆ రోజు గ్యాస్ కనెక్షన్లు మన ఊర్లో ఎక్కడ గ్యాస్ కనెక్షన్లు లేవు. ఆ రోజు కట్లు పొయ్యిలతోనే మనం అందరం కూడా వంట చేసుకునేవాళ్ళం. కట్లు పొయ్యిలతో చేయాలంటే సరైనటువంటి కట్టులు లేకుండా పచ్చి కట్లు వేస్తే ఆ పొగ వచ్చి పొగ వల్ల కండ్లు దెబ్బతిని చూపు దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ అలవాటు చేయాలా, గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు ఆ నిర్ణయం తీసుకొని దీపం పథకం తీసుకోవడం, ఈ రోజు 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం, ఈ రోజు ఎవరికైతే ఇంకా కనెక్షన్ లేదని భావిస్తారో వాళ్ళందరికీ కూడా ఫ్రీగా కనెక్షన్ స్టవ్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా తీసుకున్నది. ఇంకా ఎవరన్నా మిగిలిపోయి ఉంటే వాళ్ళందరికీ తీసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు మహిళలందరికీ కూడా ఆర్టీసీ బస్సులో ఫ్రీగా పంపిస్తానని. ఈరోజు ఆ కార్యక్రమాన్ని రూపుదిల్చాం. ఈరోజు మీరు అందరూ కూడా వచ్చినారు గ్రామాల నుంచి.
ఎక్కడ కూడా మహిళలు బస్సు ఎక్కితే టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. మీరు ఎక్కడన్నా తిరగచ్చు, ఫ్రీగా తిరగచ్చు. ఆ కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్లనే ఆ కార్యక్రమం కూడా కొనసాగిస్తూ ఉంది. అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమం, తల్లికి వందనం కింద గత ప్రభుత్వంలో ఎందరు పిల్లోళ్ళు ఉంటే ఒక పిల్లోడికే డబ్బులు వచ్చేది 14,000. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉన్నా, ప్రభుత్వ పాఠశాలలో కాదు ప్రైవేట్ పాఠశాలలో చదువుకున్నా వారందరికీ కూడా డబ్బులు వేస్తానన్నాడు. ఆ మాట నిలబెట్టుకుని ఆ డబ్బులు కూడా వేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఇట్లా చాలా కార్యక్రమాలు. భర్తలు చనిపోయి ఈ 2024 తర్వాత భర్తలు చనిపోయినటువంటి వాళ్లకు వితంతు పెన్షన్ కింద ఆ డబ్బులు కూడా ఇమీడియట్ గా 2 నెలల్లోనే వాళ్ళకి వేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం తీసుకున్నది. దాంట్లో భాగంగానే ఈ జిల్లాలో ఎంతమంది అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత భర్తలు చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో ఇమీడియట్ గా వాళ్ళకు వస్తా ఉన్నటువంటి పెన్షన్ ఇమీడియట్ గా వాళ్లకు మార్చి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం కూడా జరిగిందని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. ఇవన్నీ కాకుండా ఈరోజు ఒక పెద్ద కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుడుతూ ఉన్నారు. మహిళలకు ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలే కాదు, మహిళలను ఆర్థికంగా స్వయంగా వాళ్ళు ఎదగాల, దానికోసం ప్రతి మహిళ ఒక పారిశ్రామికవేత్తగా ఎదిగేటువంటి అవకాశాన్ని మనం కల్పించాలా. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రతి ఇంటిలో ఖచ్చితంగా ఒక మహిళను పారిశ్రామికవేత్తగా ముందుకు తీసుకురావాలా. ఏ రకమైనటువంటి కార్యక్రమం చేసుకున్నా వాళ్ళు చేసేటువంటి పండించే పంటలు కావచ్చు, చేసేటువంటి ఉత్పత్తులు కావచ్చు, చిన్నవి కావచ్చు, వాళ్లకు ఈ మార్కెటింగ్ ఫెసిలిటీ ఇచ్చి మీరు ఇంట్లో కూర్చోన్నా కూడా ఆన్లైన్ లో ఈ మార్కెటింగ్ ఫెసిలిటీ చేసి ఆ యొక్క మీరు ఇచ్చేటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో దానికి మంచి రేట్ ఇచ్చేటువంటి కార్యక్రమం ద్వారా మహిళలు స్వయం సహాయకంగా స్వయం సమృద్ధిగా ముందుకు తీసుకెళ్లడానికి, ఆర్థిక పరంగా బలంగా ముందుకు రావడానికి ప్రతి ఇంటికి కూడా ఒక మహిళా పారిశ్రామికవేత్త ఉండాలా. వాళ్ళకి ఎక్కడైనా ఒక చిన్న పరిశ్రమ, కుటీర పరిశ్రమ పెట్టుకోవాలనుకుంటే ఇంట్లో జాగా లేకపోతే ఖచ్చితంగా కూడా ఆ ఇంట్లో జాగా లేకుండా పక్కన ఎక్కడైనా వాళ్లకు ఇవ్వాల్సి వస్తే దాన్ని కూడా పారిశ్రామికకు సంబంధించినటువంటి ఒక జాగానిచ్చి అక్కడ ఏర్పాటు చేసేటువంటి సౌకర్యం ఈరోజు కల్పిస్తా ఉన్నారు. అదే విధంగా ఈరోజు ఆర్డీఎస్ ద్వారా రూరల్ డెవలప్మెంట్ సొసైటీకి ఆర్డీఎస్ ద్వారా రూరల్ ఎలక్ట్రిఫికేషన్ చేసి ప్రతి ఊరికి 3 ఫేజ్ కనెక్షన్ ఇస్తా ఉన్నారు. ఆ 3 ఫేజ్ కనెక్షన్ ప్రతి గ్రామంకు 24 అవర్స్ కనెక్షన్ ఇస్తే మీరు ఎవరైనా అక్కడ పారిశ్రామికంగా ఏదైనా చిన్నవి పెట్టుకోగలిగితే మీకు ఎవరికి ఇబ్బంది రాకూడదని ఈ రోజు ప్రతి గ్రామానికి కూడా పెద్ద ట్రాన్స్ఫార్మర్లు పెట్టి 3 ఫేజ్ కనెక్షన్ ఇస్తా ఉన్నారు. కూడా పారిశ్రామికవేత్తలుగా ముందుకు తీసుకురావాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. అప్పుడే మన డిఎల్డిఓ రామచారి గారు చెప్పారు, చాలా సుదీర్ఘంగా ఈరోజు స్వచ్ఛ భారత్ కింద ఏ కార్యక్రమాలు చేయాలా, తడి చెత్త ఎట్లా, పొడి చెత్త ఎట్లా అనేటువంటి కార్యక్రమాలు, మనం మరుగుదొడ్లు ఏ రకంగా ఉపయోగించుకోవాలా, మరుగుదొడ్లు లేని వాళ్లకు ఏ రకంగా మరుగుదొడ్లు కట్టుకోవాలా, దానికి ప్రభుత్వం నుంచి ఏ రకంగా సహాయ సహకారాలు ఇవ్వాలా అనేటి అన్ని విషయాలు కూడా చెప్పారు. ఆ కార్యక్రమాన్ని కూడా ఈ రోజు ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా చేస్తుంది. మీరు కూడా దాన్ని పూర్తిగా వినియోగించుకున్న రోజే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆలోచనలకు అనుగుణంగా మీరు దాన్ని అందిపుచ్చుకొని వాడుకొని మరి మీరు ఎదగగలిగితే ఖచ్చితంగా కూడా మీరందరూ పారిశ్రామికవేత్తలుగా కానీ అన్ని రకాలుగా ఆర్థిక పరంగా ముందుకు రావడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి సందర్భంగా కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంతమంది ఈ కార్యక్రమానికి రావడం, ఇంకా ఎవరైనా కొత్తగా ఈ సైకిల్స్ ఇంకా మాకు కావాలా, మాకు ఒక 5,000 రూపాయలు మీరు కడితే చాలు సమైక్య నుంచి మనకు బ్యాంక్ నుంచి కూడా మీకు కావలసినటువంటి డబ్బులు వాళ్లే ఇస్తారు. మళ్ళీ ఈఎంఐల రూపంలో కూడా దాన్ని కట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఇంట్లో ఇంకా ఎవరైనా పిల్లలకు కానీ ఎవరికైనా వాడుకోవాల్సి వస్తే సబ్సిడీ రూపంలో వాటన్నిటినీ కూడా మరి సక్రమంగా వాడుకొని ముందుకు రావాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఎందుకంటే దాదాపు 20 నెలల కాలం కావస్తా ఉంది కూటమి ప్రభుత్వం ఏర్పాటై,
ఈ రోజుకి చెప్పినటువంటి మాట ప్రకారం అన్ని చేశాం. రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ రోజు ఎందుకు ఈ 20 నెలల కాలం పట్టిందంటే గడచిన ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఆర్థిక విధ్వంసం వల్ల ఈ రాష్ట్రం జరిగినటువంటి అన్యాయం వల్ల ఇమీడియట్ గా దాన్ని చేయలేకపోయాం. ఈ రోజు పెట్టుబడిదారులను ఆకర్షిస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ప్రపంచం మొత్తం కూడా తిరిగి ఒక నమ్మకము కలిగిస్తా ఉన్నారు. ఆ నమ్మకం కలిగించిన దాని వల్లనే ఈ రోజు చాలా వరకు పెట్టుబడిదారులు రాష్ట్రానికి వస్తా ఉన్నారు. ఒకటొకటే కూడా ఎందుకంటే మన సాగునీటికి సంబంధించి కూడా హంద్రీనివాస్ సంబంధించినటువంటి కాలువ కూడా పూర్తి చేసి ఈ రోజు 6 నెలలుగా నీళ్లు కూడా పారుతా ఉన్నాయి. పోలవరం కంప్లీట్ చేస్తే పూర్తి స్థాయిలో ఈ ప్రాంతం మొత్తం కూడా చెరువులకు నీళ్లు అందించే కార్యక్రమాన్ని కూడా చేస్తాం. అదే కాకుండా ముఖ్యంగా మహిళల కోసం ప్రతి గ్రామానికి స్వచ్ఛమైనటువంటి తాగునీరు అందించడానికి ఈ రోజు ఏదైతే గండికోట రిజర్వాయర్ నుంచి డైరెక్ట్ గా ఈ జిల్లాలో ఉండేటువంటి పడమటి ప్రాంతాలు మొత్తం కూడా ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వడానికి కూడా చర్యలు త్వరలోనే కూడా తీసుకోబోతా ఉన్నాం. దాదాపు దానికి 3,000 కోట్ల రూపాయల పైన ఈ 4 నియోజకవర్గాల్లో ఖర్చు పెట్టే కార్యక్రమానికి డిపిఆర్లన్నీ కూడా కంప్లీట్ చేశాం. త్వరలోనే టెండర్లు అయితే ఆ కార్యక్రమం ద్వారా ఏ గ్రామంలో కూడా ఇంకా త్రాగడానికి నా బోరు చెడిపోయిందో నా కరెంట్ రాలేదు అనేటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఇంటికి కూడా స్వచ్ఛమైనటువంటి మినరల్ వాటర్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ఈ ప్రభుత్వం ఈ యొక్క 3 సంవత్సరాల లోపలనే ఆ కార్యక్రమాన్ని అందించి ప్రతి ఇంటికి కూడా ఆ కార్యక్రమాన్ని అందించే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. అన్ని రకాలుగా అంచెలంచెలుగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. నేను మిమ్మల్ని కోరుకునేది కూడా మనం గత ప్రభుత్వంలో ఇబ్బందులు చూసాం. గత ప్రభుత్వంలో వాళ్ళు చేసినటువంటి నిర్ణయాల వల్ల ఈ రోజు మనమందరం ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఏ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినా కనీసం 10-15 ఏళ్లు అవకాశం ఇవ్వగలిగితే చేసే పనులన్నీ కూడా కంటిన్యూగా చేసేటువంటి కార్యక్రమాన్ని చేయగలుగుతాం. ఈ రోజు ఉండే పరిస్థితులు చూస్తే మనం ఈ ప్రభుత్వం ఏదైనా పనులు చేస్తే వచ్చే కొత్త ప్రభుత్వం దాన్ని అన్ని కూడా నాశనం చేసే కార్యక్రమాన్ని చేస్తే పూర్తిగా అభివృద్ధి కుంటుపడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు లాంటి విజన్ కలిగినటువంటి నాయకుడికి మరొకసారి ఇంకొకసారి అవకాశం ఇవ్వగలిగితే ఖచ్చితంగా చెప్పిన మాటలన్నీ కూడా పూర్తి చేసి కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుందని విషయాన్ని కూడా మీరు ఆలోచించమని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మండల మహిళా సోదరి మండలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా. జై హింద్. ఉంటుంది సో ఈరోజు పెద్ద అమౌంట్ అమ్మా 101,65,00,000 రూపాయలు మహిళల కోసం ఈరోజు దయచేసి అందరూ సహకరించండి అమ్మా. కార్యక్రమాన్ని అయితే మా శాసనసభ్యులు గారు శ్రీ ఎన్ అమర్నాథ్ రెడ్డి గారు లబ్ధిదారులకు అందజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా గౌరవ అతిథుల్ని లబ్ధిదారులను కోరుతున్నాం. రాజేష్ మేడం క్లాప్స్ కొట్టండి అందరూ క్లాప్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అందరికీ కూడా ధన్యవాదాలు. రాజేష్ గారు సార్ని ఈ ప్రత్యేక సేవలు తీసుకోండి.
ఫస్ట్ ప్రయారిటీ గ్రామ పంచాయతీ జీతాలు ఇవ్వాలి, తర్వాత వేరే పని సర్పంచ్